హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ రత్నాకర్. మీకు వేమన పద్యాల సిరీస్లో నెక్స్ట్ది మనం నేర్చుకుందాం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వదాభిరామ, వేమన చెప్పే ఈ మాటలు విను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు వేమన? చిత్తశుద్ధితో అంటే మంచి హృదయంతో చేసిన పని చిన్నదైనా చాలు. చిన్న పని చేసినా అది దేవుని దృష్టిలో, భగవంతుని దృష్టిలో చాలా గొప్పది, విలువైనది. దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటి ఉదాహరణ? ఎగ్జాంపుల్ ఏంటంటే, మర్రి వృక్షానికి మర్రి వృక్షం యొక్క విత్తనానికి ఎంత తేడా ఉంటుంది? మర్రి వృక్షం యొక్క విత్తనము ఆవగింజ అంత ఉంటుంది. ఆవాలు మనకు తెలుసు కదా, ఆవాల గింజ అంతా మర్రి వృక్షం యొక్క విత్తనం ఉంటుంది, సీడ్. ఆ సీడ్ వేసిన తర్వాత అది చెట్టుగా మారిన తర్వాత చాలా సంవత్సరాలు, నిజం చెప్పాలంటే 1000 సంవత్సరాలు మహావృక్షంగా బతుకుతుంది. సో అది ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా చెప్పాడు వేమన. ఏంటంటే మర్రి వృక్షంతో దాని యొక్క సీడ్ని మనం కంపేర్ చేస్తే ఎన్ని రెట్లు ఉంటుందో, అలాగే చిత్తశుద్ధితో అంటే మంచి హృదయంతో చేసిన చిన్న సహాయమైన, పుణ్యం అంటే చిన్న సహాయమైన, అది దేవుని దృష్టిలో చాలా గొప్పది అని దీని అర్థం. ఇది చాలామందికి తెలిసినా సరే ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయరు. గుడికి వెళ్తారు, చిత్తం చెప్పుల మీద, భక్తి శివుని మీద అన్నట్టు గుడికి వెళ్తారు, చెప్పుల మీదే ఉంటుంది మనసు ఎప్పుడూ. ఆ గుడిలో ఆ అర్చన దగ్గర వాళ్ళ దగ్గర ఉండదు, పూజారు చేస్తున్న పని మీద ఉండదు. అలాగే ఏమంటారు, చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి వీళ్ళు ఏం బట్టలు కట్టుకున్నారు, వాళ్ళు ఏం బట్టలు కట్టుకున్నారు అనుకుంటూ ఉంటారు, కానీ దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయరు. అంతేకాకుండా ఈ పుణ్యం చేసేటప్పుడు కూడా, పుణ్యం అంటే ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడు, ముఖ్యంగా గుడి దగ్గర కానీ, చర్చి దగ్గర కానీ, లేకపోతే మన ఇంటి దగ్గర కానీ వచ్చినప్పుడు, ఆ బెగ్గర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనం చేయబోతున్నామో హెల్ప్, అతన్ని మనం చిన్న చూపు చూస్తూ సహాయం చేస్తూ ఉంటారు. అది కూడా తప్పే. ఎందుకంటే చిన్న చూపు చూడకూడదు. దేవుడు అతనికి ఏమిచ్చాడు, ఏ పరిస్థితి ఇచ్చాడో మనకు తెలియదు, ఎందుకు ఆ పరిస్థితి ఉందో మనకు తెలియదు, ఒకప్పుడు అతని జీవితం ఏంటో మనకు తెలియదు. కాబట్టి మనము కనికర హృదయంతో, మంచి హృదయంతో ఆ యొక్క పుణ్యం చేయాలి, ఆ యొక్క దాన ధర్మాలు అనేవి చేయాలన్నమాట. సో ఈ విషయాల్ని బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్గా నేను బైబిల్ని కోట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వేమన శతకాలు అలాగే సుమతి శతకాలకి బైబిల్లో ఏమున్నది అన్నది నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటాను. ఎందుకంటే బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, భగవద్గీత చదివినా, మీరు ఏది చదివినా మంచి నేర్చుకోవాలి తప్ప చెడు నేర్చుకుంటే మీరు అవి చదవడం వేస్ట్, వాటిని నేర్చుకోవడం వేస్ట్. సమాజానికి మంచినే ఇవ్వాలి. మంచినిచ్చేవాడికి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. సమాజాన్ని విడదీయాలనో, కులంతోనో మతంతోనో ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, అలా చేయించిన వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరగదు. కాబట్టి ఈ సందర్భంలో ఈ పద్యానికి సంబంధించి, మళ్ళా చదువుతున్న పద్యం సంబంధించి బైబిల్లో ఏ విషయాలు ఉన్నాయో నేను చెప్పాలనుకున్నాను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువు కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినురవేమ. బైబిల్లో 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది. మనుష్యుడు పై రూపమును చూస్తాడట, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడట.
సో మనుష్యుడు పై రూపమును చూచును, యెహోవా హృదయమును చూచును అని ఉంది. అంటే నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు కానీ, లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు కానీ, మనం అది ఎంత పెద్దదైనా చిన్నదైనా మంచి హృదయంతో నువ్వు చేయాలి. ఎందుకంటే అతనిలో ఉన్న దైవాన్ని చూడాలి తప్ప పై రూపాన్ని చూడకూడదు. మనం చేసిన పని ఎంత పెద్దదో కంటే ఏ హృదయంతో చేస్తున్నావో నువ్వు అనేది దేవుడు చూస్తాడు. దాన్నే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు అని ఫస్ట్ లైన్లో వేమన మనకి నేర్పించాడు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పాడు. యేసు చెప్పిన ప్రకారము మనము ఇతరులకు మంచి చేసినప్పుడు అది ప్రదర్శన కోసం కాకుండా రహస్యంగా స్వచ్ఛమైన ఉద్దేశంతో చేయాలి. దానిని దేవుడు చూస్తాడు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది రోడ్ల మీద పోతున్న బెగ్గర్స్కి, అడుక్కునే వాళ్ళకి ఏదైనా 10 రూపాయలు ఇస్తానో, భోజనం పెడతానో, వాటర్ బాటిల్ చేద్దాం వీడియోలు తీసి పెడుతున్నారు. ఓకే, వాళ్ళ ఛానల్ కోసం ప్రమోషన్ కోసం చేస్తున్నారు. కానీ ఆ సందర్భంలో వాళ్ళు చాలామందికి చేస్తున్నారు కాబట్టి అది మంచి పనే. కానీ కొంతమంది ఫోటోల కోసం అలా చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎలా చేసినా నువ్వు ఏ హృదయంతో చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది యూట్యూబ్లో పెట్టడం వల్ల ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి, ప్రేరణ పొంది వేరే వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టడం తప్పలేదు. కానీ భగవంతుడు మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఉద్దేశాన్ని ఈజీగా కనిపెడతాడు కాబట్టి మనం చేసేది రహస్యంగా స్వచ్ఛమైన ఉద్దేశంతో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. మూడోది మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక పేద విధవరాలు చర్చికి వెళ్ళి తన దగ్గర ఉన్న 2 నాణ్యాలని, ఇంకేమీ లేవు, అవి ఎంతో భక్తితో అందులో వేస్తుంది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పటి వరకు మీరు అందరూ ఈ యొక్క కానుక పెట్టెల బాక్స్లో మీరు వేసిన ఈ యొక్క ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, చందాలు ఏవైతే ఉన్నాయో, మీరందరూ మీకు ఉన్న దాంట్లో వేశారు. మీకున్న దాంట్లో అంటే మీకు 1000 రూపాయలు ఉంటే ఒక 100 రూపాయలు వేశారు, లేదా 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు వేశారు. కానీ ఈ విధవరాలు ఉన్నది చూడండి, ఆమె దగ్గర 2 నాణ్యాలు ఉన్నాయి. ఆ 2 నాణ్యాలు వేసేసింది. మరి నెక్స్ట్ రేపు ఆమె తినడానికి ఏంటి? సో ఈ 2 నాణ్యాలు వాల్యూ చాలా చిన్నదే అయినప్పటికీ తన యొక్క మొత్తం హృదయంతో, మంచి హృదయంతో కంప్లీట్గా వేసింది. కాబట్టి మనమందరం ఇచ్చిన దానికంటే ఆమె ఇచ్చిందే గొప్పదే అని దేవుడు ఎంచుతాడు అని క్రీస్తు ప్రభు ఆ యొక్క విధవరాలని పొగుడుతాడు. సో అంటే ఇక్కడ ఏంటంటే, ఇచ్చిన కానుక ఎంత అన్నది కాదు, హృదయ సమర్పణతో ఇచ్చిందే ముఖ్యం. చాలామంది కొంతమంది కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ, తిరుపతిలో అన్నవరంలో కానీ, లేకపోతే పెద్ద పెద్ద చర్చిల్లో కానీ ఏం చేస్తారు, ఒక చెక్ రాసి ఇచ్చేస్తారు. అంటే అతనికి 100 కోట్లు ఉంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు. కానీ పేదవాళ్ళు అలా చేయలేరు. కాబట్టి పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు, తమ పూర్ణ హృదయంతో మొత్తం హృదయంతో సమర్పించుకొని కొంచెమైనా సరే ఎంతో భక్తితో ఇస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నీకు కలిగి ఉన్న దాంట్లో ఇచ్చినా ఈ పేదవాళ్ళు ఇచ్చినా రెండూ సమానమే అంటాడు. బికాజ్ ఆఫ్ హార్ట్, లెవెల్ ఆఫ్ హార్ట్ అన్న ఉద్దేశం అన్నమాట. ఇంకొకటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవచ్చు. అదేంటంటే, శుద్ధ హృదయంతో సంతోషంగా చేయబడిన మంచి కార్యం ఏదైనా దేవునికి ఇష్టమే. శుద్ధ హృదయం అంటే మంచి హృదయం, హోలీ హార్ట్తో, ఓకే, సంతోషంతో ఏ మంచి పని చేసినా, ఓకే, చివరికి ఒక మన ఇంటి పక్కన ఎవరైనా చనిపోతే వెళ్ళి నిలబడి, ఆ బాడీ వెళ్ళేంత వరకు నిలబడి అది తీసుకొని అవసరమైతే మోసి ఆ శ్మశానం దగ్గర తీసుకెళ్ళడం కూడా మంచి మనసుతో చేస్తుంది. ఏదైనా సరే చాలా ఈ రోజుల్లో అలా చేయట్లేదు. ఎందుకంటే సమాజం విడగొట్టేస్తున్నారు. సమాజం గ్రూపులుగా, క్యాస్ట్లుగా, లేకపోతే ఏమంటుంది దాన్ని, రిలీజియన్ పరంగా విడదీసేసి గొడవలు క్రియేట్ చేస్తున్నారు. దానివలన సమాజం నాశనం అయిపోతుంది తప్ప మంచి జరగట్లేదు. అందుకనే
భగవంతుడు మీరు చేసే ప్రతి పాప పుణ్యం కౌంట్ చేయబడుతుంది. కాబట్టి కౌంట్ చేయబడిన దాన్ని మీకు ఇక్కడే, నరకం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే మీకు దాని ప్రతిఫలం అనుభవించి అప్పుడు చనిపోతారు. కాబట్టి చిత్తశుద్ధితో మంచి హృదయంతో ఏదైనా చేయండి అని భగవంతుడు చెప్తున్నాడు. అదే మన యొక్క వేమన్ గారు కూడా ఆయన పద్యంలో సింపుల్గా తెలియజేశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, ప్రతి మనుషుడు తన హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వవలెను, విచారముతోనైనను బలవంతమునైనను కాదు, సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు అంటారు. అది ఏదైనా కావచ్చు, మీరు సంతోషంగా చేసే పుణ్యం ఏదైనా సరే దాన్ని దేవుడు చూస్తాడు. అంతేగాని ఎవరు కూడా బలవంతాన్ని అడగరు. అలా అడిగితే కూడా తప్పు. కొంతమంది ఈ ప్రోగ్రాం చేస్తున్నా ఆ ప్రోగ్రాం చేస్తాం అని చెప్పి జబర్దస్తిగా డబ్బులు అడుగుతారు. అది కూడా తప్పే. మన హృదయపూర్వకంగా ఇవ్వాలన్నమాట. ఇస్తేనే అదే మంచి పుణ్యం అవుతుంది. తర్వాత బైబిల్లో ఇంకొక వచనం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10, మేలు చేయుటలో విసుగ చెందకము. అంటే మనకి ఎదుటివాడికి సహాయం చేసే అవకాశం ఉంది. ఓకే, ఎదుటి వాళ్ళని ఆదుకునే అవకాశం ఉంది. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే అవకాశం ఉంది. బాధలో ఉన్న వాళ్ళని, దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. మేలు చేసే విధానంలో పోగొట్టుకోకూడదు. ఒక విషయం చెప్తారు ఇక్కడ. మనం రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, సడన్గా యాక్సిడెంట్ అయింది. చాలామంది యాక్సిడెంట్ అయితే ఆగి నిలబడి చూస్తారు. కొంతమంది తప్పించుకొని పోతూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రం ఆ యాక్సిడెంట్లో పడ్డ వాళ్ళని, కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసి పక్కన పెట్టి అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్ వచ్చేంతవరకు ఉండి అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తారు. అది ఎంత మంచి కార్యం. కానీ చాలామంది చేయరు. అంటే ఒక 50% పీపుల్ యాక్సిడెంట్ అయితే తప్పించుకొని పోతారు. ఒక 20% పీపుల్ 20-30% పీపుల్ నిలబడి చూస్తూ ఉంటారు. కానీ ఒక 10-15% అలా 20% పీపుల్ మాత్రమే రెస్పాండ్ అయ్యి ఆ యొక్క యాక్సిడెంట్ అయిన వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది రక్షిస్తారు కూడా. సో అంటే మనం చేస్తున్న మంచి పని చిన్నదైనా పెద్దదైనా మేలు చేసే విధానంలో మనము విసుగు చెందకూడదు. అది మనము ఎవరైనా చేస్తున్నా సరే వాళ్ళని ఆపకూడదు. జాగ్రత్తగా మనం చేసి చూపించండి. ఆటోమేటిక్గా దేవుడు మనకి అంటారు కర్మ రిటర్న్స్ అంటారు చూడండి. కర్మ రిటర్న్స్ అంటే మనం చేసింది అది మంచి అయితే మంచి మనకు తిరిగి వస్తుంది, చెడు అయితే చెడు మనకు తిరిగి వస్తుంది. ఓకే, మన కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఠాగూర్ అనే సినిమాలో కూడా చూస్తాం. మీకు ఎవరికైనా సహాయం చేస్తే ఇంకో ముగ్గురికి సహాయం చేయండి అని అంటారు. నిజమే, అది ఠాగూర్ కొన్ని విషయాల్లో బైబిల్ని కోట్ చేసుకుంటూ వాళ్ళు చేశారనుకోండి, మంచిదే. ఇప్పుడు వేమన్ గారు కూడా రాసినట్టు ఈ వేమన్ పద్యాలు నేను ఎందుకు వివరించాలనుకుంటున్నానంటే, సిపి బ్రౌన్ అని ఒక తెల్ల దొర, అతను ఈ కోస్టల్ ప్రాంతంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో ఒక మంచి గొప్ప కార్యక్రమం ఏంటంటే, ఈ వేమన పద్యాలని తీసి ఆయన మీకు చెప్తాను చూడండి. ఎప్పుడంటే ఈ పద్యాలని బయటికి వెలికి తీసి ఆయన ఈ వేమన పద్యాలని జాగ్రత్త పరిచాడంటే సిపి బ్రౌన్. తెలుగు సాహిత్యంలో ఈ కవిస్థానము గ్రీకు సాహిత్యంలో లూసియాన్ స్థానము వంటిది. వేమన సూక్తులు గ్రీకు వేదాంతి ప్లేటో మత నిబంధనలకు సన్నిహితంగా లగుచుండుట, ఆయన నైతిక నియమావళికి డెమోక్రాటిస్ సంప్రదాయక సూత్రములకు పోలి ఉన్నాయి. రేబలే వలనే కపట యోగులను వేషధారులను ఒక ప్రత్యేక గర్హంగా చూసినాడు అని వేమన్ గురించి సిపి బ్రౌన్ 1840లో రాసి, ఈ వేమన 1500 నుంచి 1600 మధ్యలో ఆయన బ్రతకడం, ఆయన ఈ పద్యాలు రాయడం జరిగింది. ఈ సిపి బ్రౌన్ ఈ వేమన పద్యాలని సేకరిస్తాడనమాట. సేకరించి, నేను ఒక క్రిస్టియన్ అయినా సరే వేమన పద్యాలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే దాన్ని ఇన్స్పిరేషన్గానే
నేను ఈ వేమన పద్యాలని మీ అందరికీ వివరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరొకసారి చదువుతాను చూడండి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువుగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినురవేమ. సో కాబట్టి ఈ యొక్క మంచి హృదయంతో చేసే ఎంత చిన్న పనైనా భగవంతుడు చూస్తాడు. ఇట్లాంటి మంచి విషయాల్ని మనం నేర్చుకుందాం గాక. ఈ మంచి విషయాలు అది భగవద్గీతలో ఉండనివ్వండి, బైబిల్లో ఉండనివ్వండి, వేమన పద్యాల్లో, సుమతి శతకాల్లో, లేకపోతే ఎక్కడైనా ఉండనివ్వండి, మంచిని నేర్చుకుందాము, మంచిని పెంచుదాం. అంతే తప్ప చెడుని ప్రచారం చేసి చెడుని జనాల్లో రుద్ది సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే నష్టపోయేది మనమే. కాబట్టి మన సమాజాన్ని అంత కలిసికట్టుగా ఉండేటట్లుగా మన వంతు మనం సహాయం చేయాలి, మన వంతు మనం పాటుపడాలి తప్ప దుష్ట శక్తులకి అవకాశాలు ఇవ్వకూడదు. ఇది ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కామన్ పీపుల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి ప్రలోభాలకి లొంగకూడదు. బీరుకో బిర్యానీకో లొంగిపోయి వాళ్ళ కోసం పని చేయకూడదు. మంచి చెడు అన్నది మనలోనే ఉంది. ఈ మనలో ఉన్న మంచి చెడును భగవంతుని ద్వారా నేర్చుకుంటే నీ కుటుంబానికి, నీ పిల్లలకి, లేకపోతే నీ తల్లిదండ్రులకి ఏ కష్టం లేకుండా భగవంతుడు చూస్తాడట. మీకు ఒక స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక అతను రోజు, మీకు తెలుసు కదా, పల్లెటూరులో రిక్షాలు ఉంటాయి. సో రిక్షాల్లో అతను రోజు పని చేసుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పటికీ యూపీలో కూడా రిక్షాలు ఉంటాయి. రిక్షా అంటే 10 రూపాయలే ఎంత ఇస్తారు. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లకి 10 రూపాయలు, 15 రూపాయలు, మేడ్ ది మోస్ట్ 20 రూపాయలు ఉంటుంది. నేను చాలాసార్లు ఐఐటి కాన్పూర్ వెళ్ళాను. ఆ కాన్పూర్లో రైల్వే స్టేషన్ నుంచి ఐఐటికి లోపల రావడానికి అప్పట్లో 20 రూపాయలు తీసుకున్నాడు అతను. సో 20 రూపాయలు ఇచ్చేసి, 20 రూపాయలు చాలా. అదే ఆటోలోనో లేకపోతే క్యాబ్లోనో వెళ్ళాలంటే అప్పట్లోనే ఒక 100-200 అయ్యేది. కానీ 20 రూపాయలు అతనికి ఇచ్చిన వాళ్ళం అవుతాము, ప్లస్ మనకి ఆ ప్లేస్ అంతా చూసిన వాళ్ళం అవుతాం, స్లోగా వెళ్ళడం వల్ల చూసిన వాళ్ళం అవుతాం అని ఎప్పుడు ఆ రిక్షాని ఎక్కేవాడిని. అట్లా రిక్షా అతను 10 రూపాయలు యాడ్ చేసి, అంటే 20 రూపాయలు అడిగాడు కదా, 30 రూపాయలు ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకునేవాడు. అట్లా ఒక అతను కాన్పూర్లో రిక్షా దొక్కుతున్నాడు. వినండి. ఆ కాన్పూర్లో ఆ రిక్షా దొక్కుతున్నాడు అతను. నేను విన్నాను అనమాట కాన్పూర్లో. అయితే ఒకరోజు ఈవినింగ్ 7:30 ఆ తర్వాత ఒక అమ్మాయి ట్రైన్ దిగింది, ఐఐటికి వెళ్ళాలన్నది. ఐఐటికి రిక్షాలో స్టార్ట్ అయింది. సో ఐఐటి పిల్లలు చాలా మంచిగా ఆ రిక్షా వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తారు. సో కొంత దూరం అయిన తర్వాత అమ్మాయికి ఎందుకో సడన్గా, ఎందుకంటే చాలా దూరం జర్నీ చేసి వచ్చిందేమో, సడన్గా వామిటింగ్స్ అవడం మొదలెట్టాయి అన్నమాట. వామిటింగ్స్ అవడం మొదలెడితే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయికి సరిగా హిందీ రాదు, అంటే బహుశా సౌత్ ఇండియన్ అనుకుంటా. హిందీ రాకపోతే అతను దగ్గరలో ఉన్న పరిగెట్టుకుంటూ వెళ్ళి దగ్గరలో ఒక చిన్న వాటర్ బాటిల్, అలాగే ఏమంటారు, ఏదో సోడా లాంటిది తీసుకొచ్చి అమ్మాయికి పట్టించి ఫాస్ట్గా తీసుకొని వచ్చి కరెక్ట్గా డిస్పెన్సరీ ఉంటుంది మన దీనికి, ఇది ఐఐటికి డిస్పెన్సరీ అంటే హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి అందరికీ అలర్ట్ చేశాడంట. ఈ అమ్మాయి ఎలాగొచ్చింది, నా రిక్షా ఎక్కింది, ఈ అమ్మాయిని ఎవరైనా కొద్దిగా సార్లకి చెప్పండి అనేసి అక్కడ స్టూడెంట్స్, ఈవినింగ్ కదా, తినేసి అటు ఇటు వాకింగ్ చేస్తున్న స్టూడెంట్స్ని పట్టుకొని చెప్తే వాళ్ళందరూ అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళు డాక్టర్ డిస్పెన్సరీలోకి తీసిపోయి డాక్టర్ని పిలిపించి మొత్తానికి అమ్మాయికి కావలసిన వైద్యం చేయడం జరిగిందంట. ఆ వైద్యం జరిగి అంతా అయిన తర్వాత ఇంకా ఈ రిక్షా అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా అంతా అయిన తర్వాత అతను అందరికీ దండం పెట్టి నేను వెళ్తానండి, మరి మీరు చూసుకుని అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత చాలా టైం తర్వాత, దాదాపు ఒక 3-4 అవర్స్ తర్వాత అమ్మాయి కొద్దిగా కోలుకొని, ఆ ఇంజక్షన్స్ అవి చేయడం వల్ల కొద్దిగా కోలుకొని ఈ రిక్షా అతను ఎక్కడ ఉన్నాడా అని ఎంక్వైరీ చేసిందంట.
చేస్తే ఆ రిక్షా అతను లేడు, వెళ్ళిపోయాడని చెప్పారంట. మరి ఎవరైనా ఈ అమౌంట్ ఇచ్చారా అని అడిగిందంట. అడిగితే అమౌంట్ ఎవరో ఇవ్వలేదు, అయ్యో అతనికి 30 రూపీస్ ఇవ్వాలి నేను, ఇవ్వలేదా అని చెప్పిందంట. అడిగిందంట. అడిగితే ఎవరు పట్టించుకోలేదు, 30 రూపీసే కదా అని. అయితే ఈ అమ్మాయి ఆ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకొని అతన్ని స్టార్టింగ్లో చూసింది కదా, ఇట్లా ఉంటాడు అని చెప్పేసి కొంత మెమరీలో పెట్టుకొని ఒక బుక్లో రాసుకుందంట. తన డైరీ లాంటి దాంట్లో అతను ఇలా ఉంటాడు, ఈ షేప్లో ఉంటాడు, ఈ కలర్ ఉంటుంది, ఇంత హైట్ ఉంటాడు అని రాసుకొని పెట్టుకుందాం భద్రంగా. నాకు తెలిసి అమ్మాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అమ్మాయి. చాలా కాలం తర్వాత చాలాసార్లు అమ్మాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, మా హాలిడేస్కి వెళ్ళినప్పుడు వెతుకుతుంది, కానీ ఇతను కనబడతలేదు. కానీ ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ ఆమెతో కొంచెం స్పెండ్ చేద్దామని షార్ట్ పీరియడ్ హాలిడేస్ వస్తే 4-5 డేస్ అలా హాలిడేస్ వస్తే, ఇంక ఇప్పటివరకు ఇక్కడికి ఎందుకమ్మా, ఈ 4-5 డేస్ నీ దగ్గరే ఉండి మేము స్పెండ్ చేస్తామని చెప్పి పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళ బ్రదరు, మొత్తం ముగ్గురు వచ్చారనమాట ఎక్కడికి, కాన్పూర్కి. వచ్చిన తర్వాత ఆమె ఈ జరిగిన సంఘటన ఎందుకో అనుకోకుండా చెప్పాల్సి వచ్చింది, చెప్పింది. చెప్తే ఆయన సరే ఇదంతా విన్న తర్వాత వాళ్ళ ఫాదరు ఈ అమ్మాయికి తెలియకుండా కాన్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి కొంతమంది ఈ రిక్షా వాళ్ళని గ్యాదర్ చేసి, ఇట్లా ఉంటాడు అతను, ఇంత వయసు ఉండొచ్చు, సో అతను ఎవరో వెతికి నాకు పెట్టండి, 2 రోజులు మీకు నేను టైం ఇస్తున్నాను, అలా పెడితే వెతికి పెట్టిన వాళ్ళకి మీకు నేను మంచి గిఫ్ట్ ఇస్తాను అని వాళ్ళకి చెప్తాడనమాట. చెప్పి ఇద్దరు వచ్చేసి ఉంటారు. కరెక్ట్గా వీళ్ళు గెస్ట్ హౌస్లో ఉంటారు, కాన్పూర్లో ఐఐటీలో గెస్ట్ హౌస్లో ఉన్నారు. సో ఈ గెస్ట్ హౌస్కి అతను చెప్పిన 2 రోజుల తర్వాత ఒక అతన్ని తీసుకొని ఒక 2-3 రిక్షా వాళ్ళు వచ్చారు. వస్తే ఈ అమ్మాయి చూసి చాలా ఆశ్చర్యపోయిందంట. అప్పటికి దాదాపు ఒక 8 నెలలు అయిందో 9 నెలలు అయిందో, చాలా కాలం అయిపోయింది. అయిపోతే అతను కూడా ఈ అమ్మాయిని గుర్తుపట్టాడనమాట. అంకుల్ మీరేనా నన్ను తీసుకొచ్చారు, నాకు వామిటింగ్స్ అయ్యాయి, మీరు హాస్పిటల్కి మా ఐఐటీలోకి తీసుకొచ్చారు, అది ఇది అని అన్నాను. అవునమ్మా నేనే, నువ్వు కూడా నాకు గుర్తున్నావు అని చెప్పాడట హిందీలో. సో ఈ అమ్మాయికి హిందీ రాదు, కానీ వాళ్ళ డాడీకి వచ్చేది. ఇంతకీ ఏంటంటే వాళ్ళ డాడీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి ఇతను చెప్పే విషయాలన్నీ అర్థమయ్యాయి. సరే అని తీసుకొచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఏదో సమ్ అమౌంట్ 1000-2000 ఎంతో వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ 3-4 ఇచ్చేసి ఇతన్ని ఉంచబెట్టాడు. నీ రిక్షా ఏదంటే రిక్షా ఇక్కడే ఉంది అని చెప్పాడన్న. సరే పోదామన్నాడు అని ఆ రోజు అతనితో పాటుగా వాళ్ళ ఇంటికి రిక్షాలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. చాలా దూరం, స్లమ్ ఏరియా అనమాట. స్లమ్ ఏరియా చాలా దూరం అయితే విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఎంతమంది ఫ్యామిలీ, ఎంతమంది ఏదన్నీ తెలుసుకున్నాడు. అప్పటికప్పుడు ఏదో ఒక 2000-3000 అతని చేతిలో పెట్టాడు. కానీ నేను మళ్ళా కలుస్తానని చెప్పాడు. చెప్పి వచ్చేసిన తర్వాత మళ్ళీ 4-5 నెలల తర్వాత అతను దాదాపు 10 lakhs అమౌంట్ పట్టుకొని వచ్చి వాళ్ళ ఇల్లుని పడగొట్టించేసి, అక్కడే ఉండి ఐఐటీలోనే ఉండి వాళ్ళ ఇల్లుని పడగొట్టించేసి అక్కడ చిన్న సైజు ఒక ఆర్సీసీ బిల్డింగ్ ఇల్లు కట్టించి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నేను 2011-12 విషయాలు నేను చెప్తున్నాను. ఆ రిక్షా అతనికి ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ లాగా ఇల్లు కట్టించి, అతనికి ఉన్న స్థలం సొంతదే కాబట్టి ఒక చిన్న రేకుల షెడ్ లాగా ఉంది, అది తీసేసి కట్టించాడనమాట. కట్టించి ఇక మీదట నీకు ఏ కష్టం వచ్చినా మా అమ్మాయి ఇక్కడ ఉన్న రోజులు నువ్వు చూసుకో, అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని చూసుకో, నువ్వు చాలా పూర్ పర్సన్ కాబట్టి మీ పిల్లలు ఏదైనా చదువుకున్నా వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా నేను సహాయం చేస్తాను అని చెప్పి ఆ చిన్న హెల్ప్కి, అతను చేసిన చిన్న హెల్ప్కి ఇతను పెద్ద రివార్డు ఇవ్వడం జరిగిందన్న. సో అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎంత పెద్ద పని చేస్తున్నావు, ఎంత పెద్ద పుణ్యం చేస్తున్నావు అన్నది కాదు, నువ్వు చేసే పని చిత్తశుద్ధితో మంచి హృదయంతో చేసేవా లేదా అనేదే దేవుడు చూస్తాడు, సమాజం చూస్తుంది. సో ఆ విధంగా చిన్న హెల్ప్కి అతను పెద్ద రివార్డు పొంది ఒక మంచి ఇల్లు, ఆ తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి సహాయం చేసినట్టుగా మేము విన్నాం. సో ఈ విధమైన
సహాయాలు దేవుడే అవుతాడు. సో నరకం అనేది ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. మనం చేసే పాప పుణ్యాలకి ఇక్కడే శిక్ష లేదా ఇక్కడే రివార్డ్ అంటే ఇక్కడే ప్రతిఫలం అనుభవించి చనిపోతాం. కాబట్టి ఏదైనా చిత్తశుద్ధితో చేయండి, మంచిగా బ్రతకండి, మంచిని పంచండి. జీవితంలో మనం గొప్పవారం కానవసరం లేదు, కానీ గొప్ప మనసు ఉన్నవారుగా మనం తయారైతే అదే దేవుడు కొన్ని వందల రెట్లుగా మనకి రిటర్న్ ఇస్తాడని ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. జై హింద్.